3 రోజుల్లో సినిమా తీయటం అనేది అసలు అసాధ్యమైన పని. అది ఎలా తీశారనేది రికార్డు. ఓవరాల్గా మీరేం చెప్తారు? చూడండి వాళ్ళకి ఏం చెప్తారు? చూడండి, ఎందుకంటే అదే చెప్తానండి. ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక సినిమా పుట్టడం, ఒక కథ పుట్టడం, ఒక రైటరు, ఒక డైరెక్టర్, వీళ్ళందరూ సమిష్టి కృషి అందరూ అనుకుంటారు. ఒక థాట్ పుట్టిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని బయట పంపించడానికి చాలా ఉంటుంది. అది ఎంత అసాధ్యాలు ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉన్నాం మనం అంతా. ఈ సినిమాకి ఇన్ని కావాలి, ఇన్ని కొలతలని, వాటిని బ్రేక్ చేసింది ఈ సినిమా. 100% బ్రేక్ చేసింది. అలాంటి సినిమాలు నేను అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నాను. యాక్టర్స్గా మాకు, ఇండస్ట్రీకి, అంటే ఇలాంటి సినిమాలు చేయొచ్చు. చూస్తే నిజంగానే ఈ సినిమా ఆ తమిళనాడులోనూ, కేరళలోనూ, మలయాళంలోనూ పుట్టుంటే మనం తెచ్చుకుని 1-10 సార్లు చూసేవాళ్ళం. బలివందర ఐడియా అనేవాళ్ళు. అది నేను అందుకే ఫేస్బుక్లో కూడా ఏం పెట్టానంటే, మన తెలుగు సినిమా అంటే కాఫీ విత్ కెల్లర్ అని టైటిల్ ఇంగ్లీష్ పెట్టారు కాబట్టి అది ఇంగ్లీష్ సినిమా, లేకపోతే అయ్యి ఉంటాయి దాన్ని డబ్ చేశారని కాదండి. తెలుగు సినిమా చూడండి, చూస్తేనే కదా ఏదైనా తెలిసింది, టేస్ట్ చేస్తేనే కదా రుచి తెలుస్తుంది. అసలు చూడకుండా కొన్ని చోట్ల ఇలా అని అది ల్యాగ్లు ఉన్నాయని ప్రతి ఒడు ఏమంటారన్నా దాన్ని జడ్జి చేస్తారు. ఎంత కష్టం ఉంటుంది ఒక సినిమా ప్లాన్ చేసినప్పుడు, దాన్ని డిజైన్ చేసి మా అందరినీ కంట్రోల్లో పెట్టి. ఈ సినిమాకి ముఖ్యంగా ఆర్టిస్టుల తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మా ఆర్టిస్టులు అందరి తరఫున ఆర్పి గారికి. ఎందుకంటే వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారన్న. లైక్ శ్రీనివాస్ రెడ్డి కానీ, రవిబాబు అన్న కానీ, రఘుబాబు గారు కానీ, సత్యం రాజేష్, మొత్తం ఎవరైతే శ్రీసుధ, శ్రీరాపాక, మన తాగుబోతు రమేష్, వీళ్ళందరూ అడగగానే, బెనర్జీ అన్న సీనియర్ యాక్టర్ ఆయన, వీళ్ళందరూ ఏం చేస్తున్నాం, ఏంటి ఒకే చోట కూర్చోబెట్టి ఏంటి ఇది ఏం చేస్తాడు, ఎందుకు తెస్తున్నాడు, ఇలాంటి ఏ ఆలోచనలు రాకుండా ఆర్పిఓ ఒకటి అనుకుంటే ఏదో ప్లాన్తోనే చేస్తాడని ఆయన నమ్మి, ఆయన గుడ్ విల్ అందరూ వచ్చి చేశారు. నిజంగా వాళ్ళందరూ సపోర్ట్ చాలా ఉందన్న. కష్టం ఇది, ఎందుకంటే మన లొకేషన్లో చూస్తూ ఉంటాం, ఓ షార్ట్ అయిందంటే క్యారవాన్లోకి వెళ్ళిపోతాడు, ఒకటి అయిందంటే అడ్డు వెళ్ళిపోతాడు, ఏడి ఆర్టిస్ట్ ఈ క్లోజ్ తీసి సజెషన్ తీసిలో కనపడరు. కానీ ఇక్కడ వీళ్ళ మైండ్ ఎంత స్పీడ్గా పనిచేయాలంటే, నేను మాట్లాడుకుంటున్నాను, వెనకాల ఒకటి ఉంటుంది టేబుల్, ఆ టేబుల్ వాళ్ళు అక్కడ ఉండరు, వాళ్ళని ఎత్తుకు తెచ్చుకోవాలి. ఆ సాధ్యం అనే 3 రోజుల్లో చేయటం. కానీ వాళ్ళు అలా కోఆపరేట్ చేశారు. వీళ్ళంత బాగా ప్లాన్ చేసుకున్నారు ఈ వెనకాల ఎవరు ఉండాలి. మధ్యలో కిల్లర్ ఎవడ అబ్జర్వ్ చేయడు, ఇంకో చోటకి వెళ్ళి కూర్చుంటాడు, అక్కడ ఉండాలి. మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటివన్నీ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని చేసినటువంటి సినిమా అది. ఎందుకంటానంటే మేము అందరం ఫస్ట్లో అన్నాం ఆర్పి గారితో, నేను ఇప్పటికే అంట, మళ్ళీ స్టిల్ మీ ముందే, కాఫీ విత్ కెల్లర్ కాకుండా వేరే ఏదైనా టైటిల్ పెట్టి ఆర్పి అని. నాకు సీనియర్ జర్నలిస్టు, మన తెలుగు టీవీ రంగంలో తొలి న్యూస్ రీడర్ ఆవిడ, నా ఫేస్బుక్లో ఆవిడ పెట్టారు, ఆవిడ విజయదుర్గ గారు, ఫస్ట్ యాంకర్ ఆవిడ. మా యాంకర్ కులానికి దైవం అనొచ్చేమో ఒక రకంగా స్టార్టింగ్ ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు, నాతో మాట్లాడారు ఫోన్లో. నేను ఆర్పితో మాట్లాడతాను సురేష్, అది మేము వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూర్చొని చూస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట కెల్లర్ అని ఉంది, ఏమన్నా హత్యలు అవి ఇవి ఏమన్నారేమో, ఎందుకులే అమ్మా అనుకున్నారు వాళ్ళు. వన్స్ కూర్చుని, లేదు ఆర్పి అలా చేయడు, ఆర్పి గారి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చిన్న ఇది ఉంటుందని వాళ్ళు కూర్చుని చూస్తే చివరి దాకా చూసాను సురేష్. ఇంకా అంతకంటే ఏం తీస్తారయ్యా అని చెప్పి విజయదుర్గ గారు నాకు చెప్పి నవ్వుతూ ఉన్నాం. హెల్దీ కామెడీ, ఫ్యామిలీ అంతా కూర్చుని చూసాం. మా అమ్మ చివరి దాకా వెళ్ళా. నీ క్యారెక్టరైజేషన్, తాగుబోతు, ఎవరైతే క్యారెక్టరైజేషన్ అన్ని లైవ్గా ఉన్నాయి, చాలా సహజంగా బిహేవ్ చేసి చాలా బాగున్నాయని చెప్తే, నేను ఇందాక కూడా ఆయనతో ఆర్పి గారితో ఆవిడ మాట్లాడతానంటే సరే ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోతుందని వచ్చి వెళ్ళాను. నేనేమంటున్నా అంటే అన్న, నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఒక 18 years ఆఫ్ ట్రావెలింగ్ తర్వాత నేను చెప్పొచ్చు, అడగొచ్చు, వినమ్రంగానే చెప్తున్నాను నేను ఒక విషయం. ఒక క్యారెక్టర్ అనుకుంటారన్న, ఒక పాత్ర రాసుకుంటారు, ఆ పాత్రకి డిమాండ్ ఉంటుంది, ఆ పాత్రకి ఆళ్లే కావాలి, ఖచ్చితంగా ఆళ్లే కావాలి, కాదనట్లే. నేను తెలుగు సినిమా దర్శకుల్ని, నిర్మాతల్ని, రచయితల్ని వేడుకునేది, కోరుకునేది ఒకటే, ఆ పాత్రకి ఆళ్లే కావాలంటే ఆళ్లే ఉండాలి. మలయాళ, తమిళ, హిందీ, ఇతర భాషల నుంచి మనం కొన్ని పాత్రలను తీసుకొస్తాం, పెట్టుకుంటున్నాం. గోదావరి జిల్లాల్లో హీరోకి బావగా యాక్ట్ చేస్తున్న ఒక కుర్రోడు, వాడు వచ్చి ఏమండే అంటే ఆయనకి తెలీదు, ఆయన వచ్చి అంటారు, ఓకే యాక్సెప్ట్. కొత్తగా అంటున్నాడు ఏంటని చూస్తున్నాడు. తెలంగాణలో ఉన్న ఒక గోడలకి హస్బెండ్గా యాక్ట్ చేస్తున్న ఆయన ఎక్కడో మలయాళం నుంచి తీసుకొచ్చారు. నేనేమంటున్నాను, ఒక క్యారెక్టర్కి మీరు 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ రాసుకుంటారు. ఏమన్నా ఈ 4 ఆప్షన్లో 4వ పేరు కిందన్నా మన తెలుగుని పెట్టుకున్నాను. 4వ పేరు మీరు రాస్తే మేము సంతోషపడతాం, మేము చేయగలం, చేసే అవకాశాలు ఉన్నా. ఇదేమవుతుందంటే బలవంతపు ఇది, అంటే వాళ్ళు రావాలి. ఇప్పుడు గోదావరి జిల్లాల అమ్మాయిని ఒక అమెరికా అబ్బాయి ప్రేమించాడంటే అమెరికా కూడా కావాలి, పనికిరాను కదా, అక్కడ అతనే కావాలి, తప్పదు. ఎస్, డిమాండ్.
కానీ ఎక్కడో ఏదో చూసి ఎక్కడో ఏదో పట్టుకొచ్చినప్పుడు నేను ఏమంటున్నాను, ఆ 3 పేర్లలో మీరు సెలెక్టివ్గా పెట్టుకున్నప్పుడు ఆ 3 పేర్లలో ఒక పేరు ఎవరో రాసుకున్నారు, ఫైనాన్షియల్ ఏదో డబ్బులు ఇదంతా ఎక్కువ రెండు ఆప్షన్కి వెళ్ళారు, కనీసం 4 ఆప్షన్ కన్నా రాసుకున్నాను. చాలా మంది ఉన్నారు. అది నేను అందరికీ, దర్శకులకి, నిర్మాతలకి, రచయితలకి నేను వేడుకునేది అదే. ఆయన గుర్తించాడు కాబట్టి వాళ్ళని మీ ముందు కూర్చోగలిగాను. అదే అంటున్నప్పుడు గురువులు గుర్తించని శిష్యుడు, తండ్రి దీవించిన కొడుకు, అమ్మే అన్నం పెట్టకపోతే పరిస్థితి ఎలా ఉంటే అలా ఉంది పరిస్థితి. మనం ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే పెరుగుతున్నాం, ఇక్కడే ఆడుకుంటున్నాం, ఇదే ప్లే గ్రౌండ్, ఇక్కడే ఉంటున్నాం. ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఆటగా నాకు డెట్టి ఆడరా అంటే ఇదేంటి కొత్తగా ఉంది నాకు, నేర్పి పాఠాలు ఇచ్చి చెప్పి ఇక్కడ ఉంది కదా. ఒక ఎమోషన్ క్యారీ చేయాలన్నా, ఒక భావాన్ని వ్యక్తం చేయాలన్నా మేము అక్కడికి వెళ్ళి చేస్తున్నామా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు అన్నది కాదండి. ఎక్కడ ఎంత డిమాండ్ ఉంది ఆడి అక్కడ ఆ పాత్రకి ఎవరు కావాలి. 3 రోజుల్లో సినిమా తీయటం అనేది అసలు అసాధ్యమైన పని. అది ఎలా తీసారనేది రికార్డు. ఓవరాల్ గా మీరేం చెప్తారు, చూడండి వాళ్ళకి ఏం చెప్తారు? చూడండి, ఎందుకంటే అదే చెప్తానండి. ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక సినిమా పుట్టడం, ఒక కథ పుట్టడం, ఒక రైటరు, ఒక డైరెక్టర్, వీళ్ళందరూ సమిష్టి కృషి అందరూ అనుకుంటారు. ఒక థాట్ పుట్టిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ దాన్ని బయట పంపించడానికి చాలా ఉంటుంది. అది ఎంత అసాధ్యాలు ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉన్నాం మనం అంతా. ఈ సినిమాకి ఇన్ని కావాలి, ఇన్ని కొలతలని, వాటిని బ్రేక్ చేసింది ఈ సినిమా. 100% బ్రేక్ చేసింది. అలాంటి సినిమాలు నేను అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నాను. యాక్టర్స్గా మాకు, ఇండస్ట్రీకి, అంటే ఇలాంటి సినిమాలు చేయొచ్చు. చూస్తే నిజంగానే ఈ సినిమా ఆ తమిళనాడులోనూ, కేరళలోనూ, మలయాళంలోనూ పుట్టుంటే మనం తెచ్చుకుని 1కి 10 సార్లు చూసేవాళ్ళం. బలివంతర ఐడియా అనేవాళ్ళు. అది నేను అందుకే ఫేస్బుక్ లో కూడా ఏం పెట్టానంటే, మన తెలుగు సినిమా అంటే కాఫీ విత్ కెల్లర్ అని టైటిల్ ఇంగ్లీష్ పెట్టారు కాబట్టి అది ఇంగ్లీష్ సినిమా లేకపోతే అయ్యి ఉంటాయి దాన్ని డబ్ చేశారని కాదండి. తెలుగు సినిమా చూడండి, చూస్తేనే కదా ఏదైనా తెలిసింది, టేస్ట్ చేస్తేనే కదా రుచి తెలుస్తుంది. అసలు చూడకుండా కొన్ని చోట్ల ఇలా అని అది ల్యాగ్లు ఉన్నాయని ప్రతి ఒడు ఏమంటారన్నా దాన్ని జడ్జి చేస్తారు. ఎంత కష్టం ఉంటుంది ఒక సినిమా ప్లాన్ చేసినప్పుడు, దాన్ని డిజైన్ చేసి మా అందరినీ కంట్రోల్లో పెట్టి. ఈ సినిమాకి ముఖ్యంగా ఆర్టిస్టుల తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మా ఆర్టిస్టులు అందరి తరఫున, ఆర్పి గారికి. ఎందుకంటే వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారన్న. లైక్ శ్రీనివాస్ రెడ్డి కానీ, రవిబాబు అన్న కానీ, రఘుబాబు గారు కానీ, సత్యం రాజేష్, మొత్తం ఎవరైతే శ్రీసుధ, శ్రీరాపాక, మన తాగుబోతు రమేష్, వీళ్ళందరూ అడగగానే, బెనర్జీ అన్న సీనియర్ యాక్టర్, ఆయన, వీళ్ళందరూ ఏం చేస్తున్నాం, ఏంటి ఒకే చోట కూర్చోబెట్టి ఏంటి ఇది ఏం చేస్తాడు, ఎందుకు తెస్తున్నాడు, ఇలాంటి ఏ ఆలోచనలు రాకుండా ఆర్పి ఒకటి అనుకుంటే ఏదో ప్లాన్తోనే చేస్తాడని ఆయన నమ్మి, ఆయన గుడ్ విల్ అందరూ వచ్చి చేశారు. నిజంగా వాళ్ళందరూ సపోర్ట్ చాలా ఉందన్న. కష్టం ఇది, ఎందుకంటే మన లొకేషన్లో చూస్తూ ఉంటాం, ఓ షార్ట్ అయిందంటే క్యారవాన్లోకి వెళ్ళిపోతాడు, ఒకటి అయిందంటే అడ్డు వెళ్ళిపోతాడు, ఏడి ఆర్టిస్ట్ ఈ క్లోజ్ తీసి సజెషన్ తీసిలో కనపడరు. కానీ ఇక్కడ వీళ్ళ మైండ్ ఎంత స్పీడ్గా పనిచేయాలంటే, నేను మాట్లాడుకుంటున్నాను, వెనకాల ఒకటి ఉంటుంది టేబుల్, ఆ టేబుల్ వాళ్ళు అక్కడ ఉండరు, వాళ్ళని ఎత్తుకు తెచ్చుకోవాలి. ఆ సాధ్యమనే 3 రోజుల్లో చేయటం. కానీ వాళ్ళు అలా కోఆపరేట్ చేశారు. వీళ్ళంత బాగా ప్లాన్ చేసుకున్నారు ఈ వెనకాల ఎవరు ఉండాలి. మధ్యలో కిల్లర్ ఎవడ అబ్జర్వ్ చేయడు, ఇంకో చోటకి వెళ్ళి కూర్చుంటాడు, అక్కడ ఉండాలి. మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటివన్నీ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని చేసినటువంటి సినిమా అది. ఎందుకంటానంటే మేము అందరం ఫస్ట్లో అన్నాం ఆర్పి గారితో, నేను ఇప్పటికే అంట, మళ్ళీ స్టిల్ మీ ముందే, కాఫీ విత్ కెల్లర్ కాకుండా వేరే ఏదైనా టైటిల్ పెట్టి ఆర్పి అని. నాకు సీనియర్ జర్నలిస్టు, మన తెలుగు టీవీ రంగంలో తొలి న్యూస్ రీడర్ ఆవిడ, నా ఫేస్బుక్లో ఆవిడ పెట్టారు, ఆవిడ విజయదుర్గ గారు, ఫస్ట్ యాంకర్ ఆవిడ. మా యాంకర్ కులానికి దైవం అని వచ్చే ఒక రంగం స్టార్టింగ్ ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు, నాతో మాట్లాడారు ఫోన్లో. నేను ఆర్పితో మాట్లాడతాను సురేష్, అది మేము వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూర్చొని చూస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట కెల్లర్ అని ఉంది, ఏమన్నా హత్యలు అవి ఇవి ఏమన్నారేమో, ఎందుకులే అమ్మా అనుకున్నారు. వాళ్ళు వన్స్ కూర్చుని, లేదు ఆర్పి అలా చేయడు, ఆర్పి గారి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చిన్న ఇది ఉంటుందని వాళ్ళు కూర్చుని చూస్తే చివరి దాకా చూసాను సురేష్. ఇంకా అంతకంటే ఏం తీస్తారయ్యా అని చెప్పి విజయదుర్గ గారు నాకు చెప్పి నవ్వుతూ ఉన్నాం. హెల్దీ కామెడీ, ఫ్యామిలీ అంతా కూర్చుని చూసాం. మా అమ్మ చివరి దాకా వెళ్ళా. నీ క్యారెక్టరైజేషన్, తాగుబోతు, ఎవరైతే క్యారెక్టరైజేషన్ అన్ని లైవ్గా ఉన్నాయి, చాలా సహజంగా బిహేవ్ చేసి చాలా బాగున్నాయని చెప్తే, నేను ఇందాక కూడా ఆయనతో ఆర్పి గారితో ఆవిడ మాట్లాడతానంటే సరే ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోతుందని వచ్చి వెళ్ళాను. నేనేమంటున్నాను అంటే అన్న, నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను, ఒక 18 years ఆఫ్ ట్రావెలింగ్ తర్వాత నేను చెప్పొచ్చు, అడగొచ్చు, వినమ్రంగానే చెప్తున్నాను నేను ఒక విషయం. ఒక క్యారెక్టర్ అనుకుంటారన్న, ఒక పాత్ర రాసుకుంటారు, ఆ పాత్రకి డిమాండ్ ఉంటుంది, ఆ పాత్రకి ఆళ్లే కావాలి, ఖచ్చితంగా ఆళ్లే కావాలి కాదనట్లే. నేను తెలుగు సినిమా దర్శకుల్ని, నిర్మాతల్ని,
రచయితల్ని వేడుకునేది కోరుకునేది ఒకటే, ఆ పాత్రకు వాళ్ళే కావాలంటే వాళ్ళే ఉండాలి. మలయాళ, తమిళ, హిందీ, ఇతర భాషల నుంచి మనం కొన్ని పాత్రలను తీసుకొస్తున్నాం, పెట్టుకుంటున్నాం. గోదావరి జిల్లాల్లో హీరోకి బావుగా యాక్ట్ చేస్తున్న ఒక కుర్రోడు వాడు వచ్చి ఏమండే అంటే ఆయనకి తెలీదు, ఆయన వచ్చి అంటారు ఓకే యాక్సెప్ట్, కొత్తగా అంటున్నాడు ఏంటని చూస్తున్నాడు. తెలంగాణలో ఉన్న ఒక గోడలకి హస్బెండ్గా యాక్ట్ చేస్తున్న ఆయన ఎక్కడో మలయాళం నుంచి తీసుకొచ్చారు. నేనేమంటున్నాను, ఒక క్యారెక్టర్కి మీరు 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ రాసుకుంటారు. ఏమన్నా ఈ 4 ఆప్షన్లో 4వ పేరు కిందన్నా మన తెలుగుని పెట్టుకున్నాను. 4వ పేరు మీరు రాస్తే మేము సంతోషపడతాం, మేము చేయగలం, చేసే అవకాశాలు ఉన్నా. ఇదేమవుతుందంటే బలవంతపు ఇది అంటే వాళ్ళు రావాలి. ఇప్పుడు గోదావరి జిల్లాల అమ్మాయిని ఒక అమెరికా అబ్బాయి ప్రేమించాడని అమెరికా కూడా కావాలి, పనికిరాను కదా, అక్కడ అతనే కావాలి, తప్పదు, ఎస్ డిమాండ్. కానీ ఎక్కడో ఏదో చూసి ఎక్కడో ఏదో పట్టుకొచ్చినప్పుడు నేను ఏమంటున్నాను, ఆ 3 పేర్లలో మీరు సెలెక్టివ్గా పెట్టుకున్నప్పుడు ఆ 3 పేర్లలో ఒక పేరు ఎవరో రాసుకున్నారు, ఫైనాన్షియల్ ఏదో డబ్బులు ఇదంతా ఎక్కువ డిమాండ్, రెండు ఆప్షన్కి వెళ్ళారు, 3 కనీసం 4వ ఆప్షన్ కన్నా రాసుకున్నాను. చాలా మంది ఉన్నారు. అది నేను అందరికీ దర్శకులకి, నిర్మాతలకి, రచయితలకి నేను వేడుకునేది అదే. ఆయన గుర్తించాడు కాబట్టి వాళ్ళని మేము ముందు కూర్చోగలిగాను. అదే అంటున్నాను, ఇప్పుడు గురువులు గుర్తించని శిష్యుడు, తండ్రి దీవించిన కొడుకు, అమ్మే అన్నం పెట్టకపోతే పరిస్థితి ఎలా ఉంటే అలా ఉంది పరిస్థితి. మనం ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే పెరుగుతున్నాం, ఇక్కడే ఆడుకుంటున్నాం, ఇదే ప్లే గ్రౌండ్, ఇక్కడే ఉంటున్నాం. ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఆటగా నాకు డెట్టి ఆడరా అంటే ఇదేంటి కొత్తగా ఉంది నాకు నేర్పి పాఠాలు ఇచ్చి చెప్పి ఇక్కడ ఉంది కదా. ఒక ఎమోషన్ క్యారీ చేయాలన్నా, ఒక భావాన్ని వ్యక్తం చేయాలన్నా మేము అక్కడికి వెళ్ళి చేస్తున్నామా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు అన్నది కాదండి. ఎక్కడ ఎంత డిమాండ్ ఉంది ఆడి అక్కడ ఆ పాత్రకి ఎవరు కావాలి.